తెలంగాణలోని హైడ్రా తరహాలోనే రాష్ట్రంలోనూ ఆ వ్యవస్థను తీసుకొస్తాము అంటున్నారు. అలాగే ఆక్రమణల అంతు చూస్తామంటున్నారు ఏపీ మంత్రి నారాయణ. సో తెలంగాణలో తరహానే ఏపీలో కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలంగాణలో హైడ్రా 96% ప్రజల మన్ననలు పొందుతా ఉంది. అక్కడక్కడ ఏదైనా ఇన్సిడెంట్లల్లా అయ్యో అన్యాయం గొలగొట్టారని ఒకటో రెండో, లేదా ఏది పేద ప్రజలు కొనుక్కున్నారు లేదా మధ్యతరగతి ప్రజలు కొనుక్కున్నారు వాళ్ళు నష్టపోతారు అటువంటి సానుభూతి తప్ప బ్రాడ్గా 96% ప్రజలు కబ్జాల నుంచి దీన్ని విడిపించాలి, ఇదంతా ప్రజల ఆస్తి, చెరువులన్నా కాలువలన్నా ఏదైనా. కాబట్టి పొలిటికల్ పార్టీస్ కూడా హైడ్రా ఎత్తేయండి అని ఎవరు అడగట్లే. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అవకాశవాదమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప వద్దు అనట్లేదు. కాబట్టి హైడ్రాకు యాక్సెప్టెన్స్ ఉంది. అది ఇప్పుడు ఆంధ్రాలో కూడా హైడ్రా పేరు పెడతారా, ఇంకోటైనా పేరు పెట్టవచ్చు. కానీ ఈ తరహాలో దేశవ్యాప్తంగా విముక్తం చేయాల్సిన అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా విముక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయంగా ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసి ఎస్టేట్లు కడితే వాళ్ళని మాది కూల కొడతారు ఏమిటి అని, మేము 20 ఏళ్ల కింద కట్టినాం 10 ఏళ్ల కింద కట్టినాం అంటే ప్రభుత్వ ఆస్తి ఆక్రమించుకుంటే 30 ఏళ్ల కింద కట్టినా అది అన్యాయమే, అక్రమే. కాబట్టి అటువంటి అక్రమ ఆస్తుల్ని కూల్చేయటంలో పెద్దగా ఒక్కటే మన హైకోర్టు డైరెక్షన్ ఏమిటంటే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోండి, రూల్ ప్రకారం ఫాలో కావండి, ఒకరికొక రూల్ ఇంకొకరికి ఇంకో రూల్ మీరు ఫాలో కావద్దని చెప్పింది. కాబట్టి అది వచ్చిన తర్వాత సహజంగానే నోటీసులు ఇచ్చే కూల్చేస్తున్నారు. ఎఫ్టీఏలు కట్టుంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం అసలు నోటీసులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది ఏమిటి తెలియక కొంతమంది కొనుక్కుని ఉండొచ్చు, కొంత నోటీసులు ఇవ్వచ్చు, చర్చ జరగవచ్చు. కానీ ఎఫ్టీఎల్ తెలిసి కూడా చెరువు మధ్యలో ఆక్రమించి కడతాం, మేము 30 ఏళ్ళ కట్టినా 40 ఏళ్ల కింద కట్టినా అది రైట్ కాదు. ఎందుకంటే చెరువు అనేది సామాజిక ఆస్తి. చెరువు ఉంటే అది ఎకో డైవర్సిటీ కాదు, తర్వాత ప్రజలకు ఉండేటువంటి జీవ వైవిధ్యానికి ఉపయోగపడటమే కాదు, తర్వాత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటమే కాదు, తర్వాత అసలైంది ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగటం. హైదరాబాద్ చూసాం కదా మొన్న, 1000 అడుగులు వేస్తే బోర్ వస్తుంది, ఎండాకాలం ఎండిపోతుంది. కాబట్టి చెరువులని ఆక్రమించడం వల్ల ఇటువంటి జరుగుతూ ఉంది. అది రేవంత్ రెడ్డిది పెద్ద విజయం అయింది. ఏది చెరువుల్ని పునరుద్ధరించి ఆ గొలుసు కట్టు నాళాలని కనుక ఓపెన్ చేయగలిగితే. కాబట్టి తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు పెద్ద హర్డులు ఏమిటి హైడ్రాకు, ఈ ఆక్రమించిన వాళ్ళందరూ రాజకీయ నాయకులు లేదా రాజకీయాలు బ్యాకింగ్ ఉన్నటువంటి వాళ్ళు. అవును సార్. కాబట్టి ఒక కొద్దిగా హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ దీన్ని ఓవర్కమ్ చేయాలి. తర్వాత దీనికి సపోర్ట్ కూడా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఇవ్వాలి. నేను ఇవాళ జన విజ్ఞాన వేదికలో ఒక స్టేట్మెంట్ ఇవ్వంగా చూశాను. ఏది హైడ్రాను అమలు చేయాలి, కావాలంటే మేము ప్రచారం చేస్తామని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ యాంగిల్ అంటే పర్యావరణం రక్షించాలి అనేది, ఆ యాంగిల్ వాళ్ళు. ఇటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ పర్యావరణాన్ని కాపాడితే ఆంధ్రప్రదేశ్ ఇన్స్పైర్ అయింది, దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి అట్మాస్ఫియర్ ని పాత రోజుల్లో ఒక 30 ఏళ్ల కింద ఎటువంటి డైవర్సిటీ ఉందో అటువంటి దాన్ని వైవిధ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.